చెప్పిద్రమ్మా ఒక మంచి కాంటెక్స్ట్. సో నిన్న నేను ఒక 1 month బ్యాక్ మెడిటేషన్ కోర్స్ బుక్ చేసుకున్నాను 10 days. ఈరోజు వెళ్ళాల్సింది ఆ మెడిటేషన్ కోర్స్కి. సో నిన్న మ్యూజిక్ క్లాస్ నుంచి బయటికి వెళ్ళే సమయంలో సార్ చెప్పా, సార్ నేను ఇట్లా 10 రోజులు నేను రాను, నేను మెడిటేషన్కి వెళ్ళిపోతున్నా అని చెప్పా. సారు ఒక మాట అన్నాడు, ఇన్ని రోజులు ఇక్కడేం చేస్తున్నావు అన్నాడు. రైట్ క్వశ్చన్. సో నాకు అర్థం కాలేదు. సార్ ప్లేస్ నేనున్నా అదే అడుగుతుంటే నాకు అర్థం కాలేదు. దాని తర్వాత మళ్ళీ నేనేం చెప్పినంటే సార్కి, సార్ నాకు ఇట్లా ఆలోచనలు తగ్గిపోతే మెడిటేషన్కి వెళ్తాన్నాడు. సార్ ఒక మాట అన్నాడు, నేను ఇదే దాన్ని నేను చాలా సంవత్సరాలు చేస్తున్నాను, నాకు ఇప్పుడు ఒక్క ఆలోచన లేదన్నాడు సార్. చెప్పి నాకు వెళ్ళొద్దో చెప్పకుండా సార్ కాలేకి వెళ్ళిపోయాడు. రండి రండి రండి, లోపలికి వచ్చేసేయండి. సో సార్ అట్లా అనడం అనేది అది ఆయన మెల్లగా అది ఆయన పాయింట్ తగిలిందా, పర్వాలేదు. కింద కూర్చోగలిగితే ఒకరితో కుర్చీలో తెచ్చుకోండి. సార్ అలా చెప్పడం అనేది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అది. సో ఎవరైతే సంపూర్ణంగా ఒక స్థితిలో ఉంటారో అక్కడి నుంచే మాట్లాడబడుతుంది తప్ప అనేదా చెప్పడానికి కుదరదు. ఇప్పుడు నేను మొన్న రీసెంట్గా ఒక సభ జరిగింది ఇక్కడనే, అంత అయిపోయిన తర్వాత అందులో ఒక ఆవిడ ఉన్నది, ఇప్పుడు మనం కాసేపు మెడిటేషన్ చేద్దాం అన్నది. నేను ఇంతసేపు నువ్వేం చేసినావు మరి అన్నా, మాట్లాడినా అన్నది. అయితే నువ్వు చేసుకో, నేను చేయనన్నా. సో తను ఫోర్స్ చేస్తుంది, లేదు మనం మెడిటేషన్ చేయాలంటే నేను చెప్పింది నీకు అర్థమే కాలే. సో అది జాబ్ కాదు రోజు 2 hours చేయడానికి, అదొక స్థితి. రెండోది, మనం సమాజంలో మెడిటేషన్కున్న డెఫినేషన్ బట్టి అట్లా అనిపిస్తుంది. నిజానికి ఆ కాంటెక్స్ట్ కూడా తప్పే. భాషలో అట్లా నేను రోజంతా మెడిటేషన్ చేస్తా, లేకపోతే నేను ఏ పని చేసినా మెడిటేషన్ చేసినా, ఇదంతా భాషకు సంబంధించి. స్వభావం అయిపోయింది, నీ మనస్సు నీ నుంచి పక్కకు జరగడం లేదు అని చెప్పడం దాని యొక్క మూలం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నా మనస్సు ఇక్కడిక్కడే ఉంది, మాట్లాడుతుంది, నా మాటల్లోని పట్టుకొని వస్తుంది, దాని ఫ్లేవర్ ఉంది. మాటలు అయిపోయి నెక్స్ట్ వాకింగ్ చేస్తుంటే వాకింగ్ దగ్గరే ఉంది, అది నిద్రపోయే దగ్గరే ఉంది. దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ మెడిటేషన్, మెడిటేటివ్నెస్. అంటే మనం ఎక్కడ ఉంటే మన మనసు అక్కడనే స్థిరంగా ఉండడం, అక్కడే ఉండడం. ఇప్పుడు నేను నడుస్తున్నా కానీ నాకు ఫ్యూచర్ ఆలోచనలు, నాకు పాస్ట్ జరిగిన విషయాలు నాకు అనవసరం కానీ నాకు వస్తున్నాయి ఆ థాట్. అవును. సో వాటిని తీసుకొచ్చి ఆ నడిచే దాంట్లోనే నా ఆలోచనలు ఉండేటట్టు చేసుకోవడం మెడిటేటివ్నెస్. అది నువ్వు చేసుకోలేవు, అదే దట్ ఇస్ ద పాయింట్. సో అంటే ఇది భాష. ఓకే, భాష తెచ్చిన చిక్కు అంత ఇంతగా అది ఆధ్యాత్మికతకి. ఎవరో ఏదో వచ్చినట్టు పుస్తకాలు రాస్తున్నారు, అది చదివిన వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు అది కరెక్టే అని. రోజు 8 గంటలు ధ్యానం చేస్తే ఆరోగ్యమని, ఇలా చేస్తే ధ్యానం బాగా కుదురుతుందని, సంగీత ధ్యానం అని, నిద్ర లేకుండా ధ్యానం అని. సో రకరకాల కాన్సెప్ట్స్లో ఇరికిస్తున్నారు నేను. అసలు ఎగ్జాక్ట్లీ వాట్ ఈజ్ మెడిటేషన్ అనే దాన్ని మనం ఫస్ట్ డెఫినేషన్ అర్థం చేసుకుంటే తర్వాత చేద్దు కానీ, తర్వాత నీలో ఉందో క్రాస్ చెక్ చేసుకుందు కానీ. ఎగ్జాంపుల్, ఇదేంది మన హెడేక్ ట్యాబ్లెట్ పంచుతున్నారు అనుకో, ఊరు అందరు తీసుకుంటున్నారు, నువ్వు తీసుకునే ముందు ఏం ఆలోచిస్తావు? అంతే. అసలు మెడిటేటివ్నెస్ నీకు లేదని నీకు ఎందుకు అనిపిస్తుంది అనేది క్వశ్చన్. హౌ డూ యూ నో దట్ యు ఆర్ నాట్ మెడిటేటివ్? ఇప్పుడు ఒక ఆడాకు మొగకి తేడా తెలిసినట్టు ఒక మెడిటేటివ్ పర్సన్కి మెడిటేటివ్నెస్ లేని పర్సన్కి తేడా ఏమిటి అసలు? హౌ డూ యూ రికగ్నైజ్ దట్? ఫస్ట్ దాన్ని డిఫైన్ చేయ కదా. డిఫైన్ చేయకుండా మనం ఒక పద్ధతిలోకి ఎంటర్ అయితే ఎట్లా? నా ఫండమెంటల్ క్వశ్చన్ అంతవరకే. పద్ధతికి ధ్యానానికి ఏ సంబంధం లేదు. పద్ధతి గుంపుకు సంబంధించింది, రెడీమేడ్ డ్రెస్ పద్ధతి. ఎనీబడి అన్ని సైజులకు ఫిట్ అవుతుంది, ఒక ఎలాస్టిక్ సిటీ ఉంటుంది దానికి. అంటే ఒక పద్ధతి ఒక పద్ధతి వీడికి సరిపోదో అని తెలియదు అసలు. ఆ పద్ధతి లిబరేట్ చేస్తా. ఇప్పుడు మెడిటేషన్ చేయడానికి గోల్ ఏమిటి అసలు? నువ్వు ధ్యానం ఎందుకు చేయాలి? ఒకవేళ నువ్వే చేయాలనుకున్నావు అనుకో, ఎందుకు చేయాలి? నా యొక్క థాట్స్ని, ఆలోచనలు, అంటే నేను చేసే పనిలో ఏకాగ్రత లేకుండా పోతుంది. అంటే నేను చేసే పనిలో
నేను నడుస్తున్నప్పుడు నాకు నడిచే పని కాకుండా ఎక్స్ట్రావాగాంగా మొత్తం ఆలోచనలు వస్తున్నాయి. నా ఫ్యూచర్, నా పాస్ట్, నాకు జరిగిన ఏదో సిచ్యువేషన్ అని బాధిస్తుంది. సో ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో మళ్ళీ రెండు ఉన్నాయి. ఆలోచనలు వస్తున్నాయి, బాధిస్తున్నాయి. అవును, ఈ రెండు వేరే వేరే కదా. అవును. ఆలోచనలు వస్తే రాని, రాకపోతే రాకుండాని. బాధించడం ఏమిటి? ఇక్కడ ప్రాబ్లం ఆలోచనలు లేదు చూడు. ఆలోచనలు మస్తు వస్తాయి, పోతాయి. కానీ ఏదో ఒక ఆలోచన నువ్వు గంభీరంగా తీసుకోవడం వల్ల బాధ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు ధ్యానంలో చేయవలసింది ఆలోచనలు నియంత్రించడం కాదు. ఏ ఆలోచన వచ్చినా పోయినా దాన్ని అంటకుండా ఉండడం అంతే. నియంత్రణ ఎప్పుడు వస్తుంది? ఈ గంట సేపు నేను ఆలోచించను అంటే నీ మైండ్ ఆలోచించకుండా ఉండదు. అది చాలా డేంజరస్ మెకానిజం. అది దానికి ఒక చిన్న పద్ధతి మనలో కనుక దాన్ని ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అని పిలిచిర్రు. యూనివర్సల్ ఇట్ ఈస్ దేర్. మహర్షి యోగి మొత్తం జీవితకాలం ట్రాన్సెండెంటల్ మెడిటేషనే చెప్పిండు. అది మెడిటేషన్ కానే కాదు. అది నీ మైండ్ని అక్కడ ఉంచడం అంతే. ఉంచాలంటే సింపుల్. ఇంకో ఇది కాదు, ఇది నా కుక్క, నేను సహజంగా నా కుక్క ఎటు పోతే అది నాతో పాటు రావాలి. ఈజంట్ ఇట్? దట్స్ హౌ మైండ్ షుడ్ బి. అటు కాకుండా అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు వస్తలేదు. ఇప్పుడు నేనేం చేస్తా చెప్పు? కుక్క నాతో పాటు రావాలంటే కాదు, తాడు కడుతుంది. సింపుల్. ట్రైనింగ్ చాలా దూరం. అన్ని కుక్కలకు ట్రైనింగ్ ఏడిస్తావు. జస్ట్ తాడు కడితే నా కుక్క నా చేతులు ఉంటుంది. అది ఎటు పోయినా నేను ఆపరేట్ చేయొచ్చు, మరి దూరం పోతే లాగొచ్చు. ఇది ట్రాన్సెండెంటల్ మెడిటేషన్. అంటే ఒక్క తాడుతో ఒక మైండ్ని మొత్తం కట్టేసిన. అంటే కుక్క మొత్తం ఒక తాడుతో నీ చేతులకు వచ్చేసింది. సో ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అనేది ఒక సిచ్యువేషన్లో వెరీ యూస్ఫుల్. కానీ అదే లైఫ్ అంతా చేస్తే మాత్రం మళ్ళీ సేమ్ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ 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 కృష్ణ కృష్ణ హరే కృష్ణ అని ఒకసారి. దిస్ ఇస్ ట్రాన్సెండెంటల్ మెడిటేషన్. అంటే నీ మనస్సు ఊరికే ఉంటే వేల విధాలుగా థింక్ చేస్తుంది. కాబట్టి ఇట్లా కొన్ని వేల ఆలోచనలు చేసే మనసుని ఒక్క తాడుతో కట్టేస్తున్నావు. దాన్నే మంత్రం అన్నారు. ఈ ట్రాన్స్ అనే పదాలన్నీ బాగున్నాయి చూడు. ట్రాన్స్పోర్ట్, ట్రాన్సిట్, ట్రాన్సిషన్, ట్రాన్సిస్టర్. అంటే ఇటు నుంచి అటు అని అర్థం ఉంది. సో ట్రాన్సెండెంటల్ అంటే వేల ఆలోచనల్లో పరిగెడుతున్న నీ మనసుని ఒక ఆలోచన వైపు తీసుకొచ్చే పద్ధతి అంతవరకే. ఇట్ ఈస్ నాట్ మెడిటేషన్. దానికి మెడిటేషన్ అనే పదం జోడించొచ్చారు. ట్రాన్సెండెంటల్ మెడిటేషన్. ఇట్ ఈస్ నాట్ మెడిటేషన్ ఎట్ ఆల్. జస్ట్ ఎక్కువ ఆలోచనలు ఉన్న నీ మనసుని ఒక వైపుకు తిప్పడానికి నువ్వు ఎంచుకున్న ఒక ఆయుధం. అంటే ఇప్పుడు పొద్దస్తమానం నాకు వీడేమైంది, వీడు గడ్డం ఎందుకు ఉంచుకున్నాడు, వాడు నల్ల టీషర్ట్ ఎందుకు వేసుకున్నాడు, ఇట్లా మాట్లాడుతుంటే ఒక బొమ్మలు వేసుకుంటున్నాడు, ఇట్లా రకరకాలు వస్తుంది. ఇలా వచ్చినప్పుడు రామ 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 అనుకుంటున్నాడు అంతే. నిజానికి వెళ్ళిపోతుందా? నువ్వు మనసు పక్కకు పోకుండా ఒక డివైస్గా వాడుతున్నావు అంతే. ఇద్దరు మేలుకు వచ్చింది రామ 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 రామ. రీసెంట్గా ఇట్లా జరిగింది. నాకు ఎవరో ఫోన్ చేసి మాట్లాడినప్పుడు సరే ఆ భగవాన్ అంటున్నారు. నేను మీ పేరా భగవాన్? లేదు, నేను ఊరికే తలుచుకుంటా అన్నారు. అట్లయితే నిన్ను తలుచుకుంటా పట్టు సన్నీ లియోన్ అన్నా. మాటకి సన్నీ లియోన్ అంటున్నా, నవ్వుతున్నారు వాళ్ళు. అరే నీకు నచ్చింది నువ్వు తలుచుకుంటున్నావు, నాకు నచ్చింది నేను తలుచుకుంటున్నా. నీకు భగవాన్ తలుచుకుంటే మనసు స్థిరపడుతుంది, నాకు సన్నీ లియోన్ తలుచుకుంటే మనసు స్థిరపడుతుంది. క్యాకరే ఇక్కడ సన్నీ లియోన్ ఇంపార్టెంట్ కదా, భగవాన్ ఇంపార్టెంట్. నీ మనసు నిలబడడం ఇంపార్టెంట్ కదా. ఇంకోటి, నాకు భగవాన్ పట్ల ఏ ధారణ లేదు, నేను సన్నీ లియోన్ అన్నా అని మీరు ఏదన్నా థాట్ క్రియేట్ చేసుకున్నారనుకో మీ మైండ్ కరప్ట్ ఉన్నట్టు. అదొక మెథడ్ అంతే నాకు. అలా చెప్పగానే ఆ డిస్కషన్ ఎండ్ అయిపోయింది. సో ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ ఈజ్ నాట్ మెడిటేషన్. ఇప్పుడు ఇంతే, కుక్క అటు ఇటు తిరుగుతుంది అంతే. ఇనిషియల్గా కుక్క తాడు పట్టుకుంటే కొంచెం లాగుతుంటుంది. ఆఫ్టర్ ఫ్యూ డేస్ తాడుతో పాటు ఉంటుంది అది. అట్లా నీ మైండ్ నీ ఆదిలో ఉంటుంది అంతే. తాడు వదిలేస్తేవా కాసేపు ఉంటుంది అట్లా. దానికి ఎప్పుడైతే తెలిసిందో లేదని మళ్ళీ సేమ్ ప్రవృత్తి వస్తుంది. సేమ్ థింగ్ హ్యాపెన్స్ వెన్ యూ ప్రాక్టీస్ ట్రాన్సెండెంటల్ మెడిటేషన్. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దట్ కైండ్ ఆఫ్ మెడిటేషన్ లైఫ్ లాంగ్. అసలు లిబరేషన్ వీటికి సంబంధం లేదు. ఇవన్నీ పద్ధతి అనే వల్ల ప్రతి పద్ధతికి ఒక రిజల్ట్ ఉంటుంది. నువ్వు రోజు ఇట్లా గోడకు కొడితే చేతులు గట్టి అవుతాయి.
ఏదో రిజల్ట్ ఉంటుంది, నువ్వు ఏం చేసినా ఏదో రిజల్ట్ ఉంటుంది. ఇక్కడ విషయం రిజల్ట్ కాదు, అసలు ఏం కావాలి నీకు, ఇది పాయింట్. అసలు నువ్వు ఆలోచనలు రావద్దని ఎందుకు అనుకుంటున్నావు? అంటే ఏ ఆలోచన వచ్చినా నేను ఎలాంటి ఎమోషన్ లేకుండా అన్నింటినీ సేమ్గా తీసుకునే ఒక దాన్ని రావాలని కోరుకుంటున్నాను. నువ్వు దాదాపు నీకు వచ్చే ఆలోచనలు రిపిటేటివ్ అవునా కదా? రిపిటేటివ్ నీకు ఎప్పుడన్నా వస్తుందా? ఇప్పుడు నేను ఒక 10 ఆలోచనలు చెప్తా చూద్దాం, అవి ఎప్పుడన్నా వచ్చినాయి ఈ 1 monthలో చెప్పు నాకు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపాలి నేను, రాలేదు. ఒక సినిమాలో లీడ్ హీరోగా చేయాలనుకో, రాలేదు. లేకపోతే బాంబేకి వెళ్ళి సెటిల్ అవ్వాలి, రాలేదు. అసలు రూపాయి లేకుండా బతికేయచ్చు. ఆ థాట్ అంటే రూపాయి లేకుండా బతికేయచ్చు అనేది లేదు. అటువంటి థాట్స్ ఏమైనా వచ్చినాయా అది నేను అడుగుతుంది. అలాంటిది లేదు, కానీ లేదు. నీకు రాలేదు కదా ఆలోచన. తర్వాత జెండర్ మార్చుకుందాం, అసలు ఎంతకాలం మగవాడుకుంటా, రాలేదు కదా. ఇట్లాంటివి ఏ ఆలోచన రాలేదు నీకు. అవును. నీకు వచ్చే ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? అవే థాట్స్ రిపీటెడ్గా వస్తాయి అంతే. అవును. సో అవి ఎక్కువ ఆలోచనలు కాదు, నువ్వు సరిగ్గా చూస్తే ఒకే ఆలోచన రకరకాలుగా వస్తుంటుంది. సో మనిషి మైండ్కి అంత ఏమంటారు పొటెన్షియల్ లేదు, వేల ఆలోచనలు చేసేది. ఒక మనిషికి ప్రతిరోజు ఇన్ని ఆలోచనలు వస్తే అని ఏదో పిట్ట కథలు చెప్తారు. ఆలోచనలు వస్తాయి, దాంట్లో నిన్ను బలంగా తాకే ఆలోచనలు కొన్ని ఉంటాయి. ఏ ఆలోచనలకి నీ జీవితానికి సంబంధం ఉందో వాటికి ఇంపాక్ట్ అవుతావు, మిగతావి ఏం రావు. అయితే నేను కూడా ఒకసారి ఒక బుక్లో చదివా, అక్కడ సెకండ్కి ఇన్ని వేల థాట్స్ వస్తాయని ఒక ఉంది. అది వాడికి వస్తాయి, నేను గమనిస్తే అని కానీ లేవు, వాడికి వస్తాయి అవి. ఓకే. ఉదాహరణకి ఒక ఊర్లో అందరికీ పుట్టుకతోనే బట్టతలు ఉంటుంది, వాడు ఆత్మకథ రాస్తే అంతే ఉంటుంది అందులో. అది మానవజాతి మొత్తాన్ని కన్సిడర్ చేసి రాసింది కాదు. ఎవరెవరైతే ఈ ఆత్మజ్ఞానం ఉన్నారో వాళ్ళే అల్టిమేట్ అనుకొని వాళ్ళ లైఫ్ గురించి రాసి చాలామందిని మిస్లీడ్ చేశారు. ఒకడికి 45 ఏళ్ళ జ్ఞానోదయం అయిందయా, చాలా కఠోర శ్రమ చేస్తే. సో నాలాంటి వాడికి 48 పట్టిందంటే మరి పామర జనులకు వీళ్ళకి ఎంతో పడుతుందని రాశాడు ఆయన. పేర్లు ఎందుకు, అది అబద్ధం కదా. సో నాకు ఇట్లా పట్టింది, నువ్వు యోగుడవైతే నీకు రోజే పట్టొచ్చు అని చెప్తే మారిపోతుంది. అందుకే జెన్లో చెప్తారు, నిమిషంలో అర్థం కావచ్చు, సెకండ్లో అర్థం కావచ్చు, లేదా 1,00,000 సంవత్సరాలు పట్టవచ్చు. అది నీ చేతులు ఉంటుంది తప్ప పద్ధతిలో లేదు. ఇప్పుడు ఈ వైలిన్ ఎంతకాలంలో వస్తుంది, నేర్చుకునే వాడిని బట్టి ఉంటుంది అది. సో హూ ఈజ్ డీలింగ్ విత్ వాట్ అన్నది డిసైడ్ చేస్తుంది తప్ప అందరికి ఇంతే అంటే అది ఒక పద్ధతి అవుతుంది. కోర్సులు ఉన్నాయా, అక్కడ దందా ఉందని గుర్తుపెట్టుకో. ఇది కోర్సుకు సంబంధించిన విషయం కాదు ఇది. నువ్వు జస్ట్ మైండ్ యొక్క స్వభావాన్ని అర్థం చేసుకున్నావు. ఒకటి, మైండ్ స్వభావం, ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అది చెప్పు అని. ఎక్కడో ఒక దాన్ని కోరిక అంటే అక్కడ నుంచి నేను అడిగింది అది కాదు. మళ్ళీ డిజైర్ అనేది మళ్ళీ తర్వాత సంగతి. అసలు ఆలోచన ఎందుకు వస్తుంది ఆలోచన నీలోనే? అసలు ఆలోచన నీళ్ళు రావడానికి రీజన్ ఏమిటి అసలు? ఎప్పుడు అది ఎంక్వైరీ చేసినప్పుడన్నా? ఎందుకంటే రీజన్ తెలిసిందనుకో, అది తీసేస్తే ఆలోచన రాదు. ఎంక్వైరీ ఆలోచన కాదు 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 అసలు ఆలోచన నీలో రావడానికి కారణం నేను చెప్తే, ఇప్పుడు సర్ది ఎందుకు వస్తుంది? ఏదైనా చల్లనీళ్ళు తాగితే రీజన్ తెలిసింది కదా. ఇప్పుడు చల్లనీళ్ళు తాగడం, వర్షంలో నానడం ఆపేస్తే సర్ది రాదుగా. రాదు. అట్లా ఆలోచన ఎందుకు వస్తుందో చెప్తే, తెలిస్తే అది చేయకుండా కొంతకాలం ఉండు, ఏ ఆలోచన రాదు. నేను చెప్తున్నా గ్యారంటీ, ఏ ధ్యానం అక్కర్లేదు. ఏవైతే నన్ను ఎమోషనల్గా ఇవి కూడా మళ్ళీ నేను అడిగిన ప్రశ్న అది కానీ కాదు. అసలు ఆలోచన పుట్టడానికి రీజన్ ఏమిటి అసలు? దానివల్ల నీ ఇంద్రియాల వల్ల నీకు ఆలోచనలు వస్తాయి, ఇంతే. నువ్వు ధ్యానం ఎందుకు చేస్తున్నావు? కళ్ళు మూయడానికి, నోరు మూయడానికి, కాళ్ళు చేతులను కట్టేయడానికి, నీ ముడ్డిని నేలకు అతికిస్తే అట్లా నీ మనస్సు తగ్గుతున్నాయి. ఇప్పుడు అదే సెంటరు ట్రైన్ స్టేషన్లో పెట్టుకోమను, మెడిటేషన్ సెంటర్. ఎందుకు అంత దూరం? అసలు వాళ్ళ మెడిటేషన్ మెథడ్కి పవరే లేదు అసలు. వాళ్ళు ఊరికి దూరం ఉన్నారు, మొబైల్ స్విచ్ ఆఫ్ చేసిర్రు, ఈ ఇంటోళ్ళని వదిలేసిర్రు, తర్వాత వాళ్ళే డైలీ వేసుకునే బట్టలను వదిలేసిర్రు, అన్నీ వదిలేసినాక బోడి ధ్యానం ఎందుకు అసలు? నువ్వు అంత దూరం ఉండి నువ్వు ఊరికే కళ్ళు గిళ్ళు అన్నీ మూసుకొని ఊరికి అట్లా కూర్చో, ధ్యానం చేయకి ఏం చేయాలి? అసలు ఫోకసే వద్దు, ఏం ఆలోచిస్తూ ఆలోచించదు మైండ్ చేలో.
3 days తర్వాత నీకు రావాలి ఆలోచనలు. ఇది నిజం, చెక్ చేసుకో నువ్వే. సో నీ సెన్సెస్ వల్ల నీకు థాట్స్ వస్తున్నాయి, సెన్సెస్ వల్ల థాట్స్ వస్తున్నాయి, నీ ఛాయిస్ వల్ల నీకు భయం వేస్తుంది. ఓకే, అవును. నా సెన్సెస్ అన్నిటినీ ఫోటోలు, ఇది ఎగ్జాంపుల్, సీసీ కెమెరా అన్నిటినీ ఫోటోలు తీస్తుంది, దానికి డిస్క్రిమినేషన్ ఉందా? నీ సెన్సెస్ సీసీ కెమెరా లాంటిది. అందులో నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఫోటో పడ్డది, దాన్ని నువ్వు స్పెషల్గా చూస్తున్నావు జూమ్ చేసి అట్లా. సో ఆ జూమ్ చేయడానికి కారణం నీ ఛాయిస్. నువ్వు మనుషులందరికీ జూమ్ చేస్తలేవు, నీకు నచ్చిన వ్యక్తి ఎవరితో జూమ్ చేస్తున్నావు. అట్లా నీకు నచ్చినవి నచ్చనివి ఛాయిసెస్ ఉన్నాయి. నేను ఉద్యోగం అంటే ఇలా ఉండాలి అని ఒకటి అనుకున్నావు. ఇప్పుడు నీ ఇంద్రియాలు తిరుగుతుంది, రోడ్డు మీద తిరుగుతుంది, అయస్కాంతం అది. హఠాత్తుగా నీవు ఎటువంటి ఉద్యోగం కోరుకుంటున్నావు అట్లాంటిది అక్కడ కనిపించింది బోర్డు, అంతే. నీ మైండ్ దాన్ని చూస్తుంది, పట్టుకుంటుంది. మామూలుగా ఇంద్రియాలు అయితే ఇది చూసి వెళ్ళిపోతుంది. చేతికి అన్నీ ఒకటే, ఇది ఎట్లా పట్టుకుంటుందో బంగారాన్ని అట్లే పట్టుకోవాలి. బంగారం చాలా విలువైందంటే అది గట్టిగా పట్టుకుంటుంది. నేను చాలామందికి ఈ విషయం చెప్తాను. నేను ఏదన్నా ఐప్యాడ్ ఇచ్చింటే డెలికేట్గా పట్టుకుంటాను, నేను ఇట్లా పట్టుకుంటే కింద వేస్తాను, నార్మల్ పట్టుకో అని చెప్తాను నేను. నువ్వు అన్నిటినీ శ్రద్ధగా పట్టుకో, స్పెషల్గా పట్టుకోవడం ఏంది? అది నీ ఫియర్ నుంచి వస్తుంది అన్నట్టు. సో మన ఆలోచనలు పుట్టడానికి కారణం ఇంద్రియాలను తెలుసుకోవడం. ఉన్న మనిషి కొన్నేళ్ళు పట్టింది దీనికి. ఆలోచనలు ఉత్తగా రావు. నీకు కళ్ళు లేవనుకో చిన్నప్పటి నుంచి, నీ ఆలోచనలు మారిపోతాయి మొత్తం. నీకు చెవులు లేవనుకో, నీ ఆలోచనలు మారిపోతాయి. సో నోరు బంద్ చేయి, కళ్ళు మూసుకో. నీ కాళ్ళు ఎటు పోకపోతే ఎటు పోవు, ఒక వారం ఉండి చూడు. ఇంకోటి, ఏ మెడిటేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఈ ఆష్టమాలన్నీ మోసం చేస్తున్నాయి. నువ్వు ఆశ్రమంలో అడుగు పెడుతున్నావు, ఇది ఆశ్రమం గేట్, ఇట్లా దీంట్లోకి ఇట్లా అడుగు పెట్టేలోపు ఎన్ని వదిలేస్తున్నావు చూడు. జాబ్ వదిలేస్తేవి, కుటుంబం వదిలేస్తేవి, మొబైల్ గేమ్స్ వదిలేస్తేవి, మొబైల్ వదిలేస్తేవి, చెడ్డ తిండి వదిలేస్తేవి. ఇన్ని వదిలేసినాక మళ్ళీ మెడిటేషన్ ఎందుకు? అదేదో ఇంట్లోనే వదిలేసి చూడరాదు ఒక కపుల్ ఆఫ్ డేస్. ఓన్లీ ఒకరి పర్యవేక్షణలో సిన్సియర్గా ఉండడం కాదు, స్వతహాగా సిన్సియర్గా ఉండాలి. అది మన జీవన విధానం కావాలి. సో ఈ విషయం నాకు తెలియడం కూడా చాలా టైం పట్టింది. పూర్వజన్మ సుకృతం వల్ల ఆలోచనలు వస్తున్నాయి నమ్మిన బ్యాచ్లో నేను కూడా ఉందా? నాకు ఇలాంటి ఆలోచన వచ్చిందంటే మా అంత బ్రాహ్మణుడు అయినందుకు ఇట్లాంటి లఫ్ట్ ఐడియాలు నాకు కూడా ఉన్నాయి. తర్వాత తెలిసింది, నో, నా పంచేంద్రియాలే కారణం, అంతకుమించి ఏమీ లేదు. స్పర్శ లేకపోతే నీకు కొన్ని ఆలోచనలు పోతాయి, స్పర్శ చూపు లేకపోతే కొన్ని ఆలోచనలు పోతాయి. ఒక తెగ ఉంది ఇప్పటికీ, వాళ్ళు పని లేకపోతే కళ్ళు మూసుకుని ఉంటారు ఇప్పుడు రోజంతా. సో ఆలోచన ఉండడం తప్పలేదు, ఆలోచనతో సమస్య లేదు, ఛాయిస్తో వచ్చిన సమస్య. కృష్ణమూర్తి మొత్తం చిన్న జీవితకాలం చెప్పి సచ్చిండు పాపం తాత. అంటే ఇప్పుడు నాకు ఒకటి అర్థం చేసుకోలేరా? నాకు థాట్స్ వద్దంటే ఇప్పుడు నా కళ్ళు చేతులు నా జ్ఞానేంద్రియాలని తీసి పడేసేయాలి. కాబట్టి అవి తీసేయలేవు కనుక థాట్స్ వస్తాయి. థాట్స్ వస్తాయి పక్కా. నీ కన్ను అనేది, నీ నోరు అనేది కిటికీలు. ఇవి కిటికీలు అంటే డస్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఆ ఆలోచనలే డస్టే ఆలోచన. అవి ఉఫ్ అంటే పోతాయి, దాంతో ప్రాబ్లం లేదు. ఆ డస్ట్లో బంగారం అని తెలిసింది అనుకో, ఆ బంగారం అంటే నీకు ఇష్టం అనుకో, అప్పుడు ఉఫ్ అనవు, నువ్వు ఆ డస్ట్లే పడేసి వస్తావు. ఇంకా ఇక బిగుసుకుపోతావు ఆబ్వియస్లీ. సో నాకు 2009 కొంచెం ముందు ఇది స్ట్రైక్ అయింది ఘోరంగా. ఓ నీ అమ్మ, ఇది అసలు ఆలోచనలను నియంత్రించడం అనేది స్టూపిడిటీ. నేను చాలా నియంత్రించ, ఒక్క ఆలోచన రావద్దని కూర్చుంటుంది. నేను కూడా నా బాడీకి సహజంగా చాలా స్టామినా ఉంటుండే. నేను తర్వాత తెలుసుకున్నా, మొదటిసారి ఊరికే కూర్చున్నా నేను. ఇదొక రెవల్యూషన్ అన్నట్టు ఇది నా లైఫ్లో. ఫర్ ద ఫస్ట్ టైం మెడిటేషన్ లేదు, పద్ధతి లేదు, గురువు లేడు, ఎవ్వడు లేడు. మన జేఎన్టీ మిద్ద మీద ఊరికే కూర్చున్న పోయి, అప్పుడే తెల్లగా పెయింట్ వేసారు, నెక్స్ట్ వర్షాకాలం వస్తుందని. బ్యూటిఫుల్గా ఉన్నది అసలు. ఏ ధ్యానం లేదు, ఏ ఫోకస్ లేదు, ఆనపానసతి లేదు, శ్వాస మీద ధ్యాస లేదు, ఏమి లేదు అసలు. నాన్ సెన్స్ లేదు, అలాంటి బక్వాస్లు ఏమి లేవు. జస్ట్ ఊరికే కూర్చుంది. పడుకోవాలనిపిస్తే పడుకున్నాను.
ఫస్ట్ టైం ఐ జస్ట్ అలౌడ్ మై బాడీ అండ్ మైండ్ టు ఫంక్షన్ హ్యాపీలీ. అంతవరకు నియంతలాగున్న నేను, రిస్ట్రిక్ట్ చేయలేదు, నో రిస్ట్రిక్షన్, ఏదొస్తుంది వచ్చింది. ఏదన్నా రాని. ఇప్పటివరకు ఎన్నో కోట్స్ చదివినా టిచ్ నాట్ హర్న్ అని చెప్పింది బాగుంది నాకు. అటుపక్క డోర్ ఉంది, ఇటుపక్క డోర్ ఉంది, నువ్వు కూర్చున్నావు. ఆలోచన వాళ్ళు వచ్చిపోయే మనుషులు లాంటి వాళ్ళు. ఆయన ఒకటే అన్నాడు, లెట్ పీపుల్ కమ్ అండ్ గో, అంటే లెట్ థాట్స్ కమ్ అండ్ గో. ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈజ్ డోంట్ ఇన్వైట్ దెమ్ ఫర్ కప్ ఆఫ్ టీ అన్నాడు. అర్థమైంది నీకు? దాన్ని అనలైజ్ చేసి నీకు ఇది అర్థమైందా? ఏమర్థమైంది? దాన్ని అట్లే ఉంచుకోకు. ఇప్పుడు నేను చెప్పింది వినలేను, ఈ స్టేట్మెంట్ అర్థమైందా చెప్పు. డోర్ లాంటిది వచ్చిపోతున్నాయి థాట్స్, దాన్ని వెళ్ళని, వచ్చే వాటిని వెళ్ళని, అలానే ఉండనీయకు లోపట. అసలు ఆ మాట చెప్పలేదు నేను. సో వచ్చేవి రాని పోయేవి పోని. నువ్వు చేయవలసిందల్లా, ఆ రూమ్లో నువ్వు ఉన్నావు, నువ్వు చేయవలసిందల్లా ఎవరిని టీకి ఇన్వైట్ చేయకు, ఎవరిని టీకి ఇన్వైట్ చేయ. ఇంతే, పర్ఫెక్ట్ స్టేట్మెంట్. ఇప్పుడు ఉదాహరణ ఇక్కడ కూర్చున్నారు అబ్బాయి, జనాలు వస్తున్నారు పోతున్నారు, ఇవన్నీ ఆలోచనలు. నువ్వు చేయవలసిందల్లా జస్ట్ చూడడమే, ఎవరిని ఇన్వైట్ చేయకు. ఏ బాలాజీ నువ్వు టీ తాగుతుందా అని పిలువు. ఓకే, ఓకే, ఇవన్నీ నీ ఇంటర్వెన్షన్ లేదు అక్కడ, నువ్వు స్వతహాగా రమ్మంటలేవు, అవి వస్తున్నాయి పోతున్నాయి. థాట్స్ ఎలాగ వస్తాయి పోతాయి. ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుంది? ఇప్పుడు నువ్వు రోడ్డు మీద ఉన్నావు బాబాయ్, నీకు తెలిసినోడు కనిపిస్తేనే పిలుస్తలేవు, ఒకసారి పిలువకంతే పోనీ. ఓకే, నువ్వు బిలీవ్ చేస్తావులేదో, ఎన్నోసార్లు నాకు తెలిసిన వాళ్ళు కనిపిస్తారు రోడ్డు మీద, నేను అస్సలు పట్టించుకోను. ఎందుకంటే నేనేం మిస్ అవుతలేను ఏది. ఆ బోర్డు ఫ్రెండ్షిప్ నాకేం వద్దు అనిపిస్తుంది. హాయ్ చాలా రోజులు లేదు, వేస్ట్ అదంతా. వాడి తిప్పలగాడు ఏదో పోతున్నాడు పోనీ, నాకు సంబంధం లేదు అది. నా తిప్పలు నేను పోతున్నా అంతే. నా స్వతహాగా ఏం ఇంటర్వెన్షన్ లేదు, లేదు లేదు, ఊరికే కూర్చున్నా. ఊరికే కూర్చో. సో ఆ హాస్టల్ మిద్ద మీద ఫస్ట్ టైం ధ్యానం అనే ఒక పద్ధతే లేదన్నట్టు, మొదటిసారి జరిగింది అట్లా. విషయం అర్థమైంది నాకు. ఏ ఆలోచన రాని పో, నేను నియంత్రిస్తలేను, బాత్ ఖతం హోగా. సరే నియంత్రిస్తలేవు. ఇప్పుడు నేను బుక్ రాస్తున్నా, నా వైఖరి ఎట్లుంటుంది చెప్పు. ఇప్పుడు నేను బుక్ రాద్దాన్ని నిర్ణయించుకున్నాను. ఆలోచన వేరు, ఆలోచనని ఆచరణలో పెట్టినప్పుడు ఆలోచన వేరు. రెండింటికి తేడా తెలుసా? ఆలోచన వేరు, ఆలోచనని ఆచరణగా చేసినప్పుడు వచ్చే ఆలోచనలు వేరు. ఈ తేడా తెలిస్తే చాలా ఉపయోగపడుతుంది. అది చెప్పుకొని ముగిద్దాం. ఇప్పుడు ఆలోచన వచ్చింది, రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. ఓన్లీ ఎండ్ అవుతుంది, కానీ దానికి సంబంధించిన ఆలోచనే వస్తుంది. నేను బుక్ రాద్దాం అనుకుంటున్నా, బుక్ రాయాలని ఆలోచన ఎండ్ అయింది. రాస్తున్నప్పుడు ఎలా రాయాలన్న ఆలోచన రాదా? ఏ సబ్జెక్ట్ రాయాలి దానికి సంబంధించిన వస్తుంది. అంటే ఆలోచన వైల్డ్గా ఉండదు. ఇదొకటి. రెండవది, వచ్చిపోయే ఆలోచనలు చాలా ఉన్నాయి. ఏదన్నా రాని ఏదన్నా పోని, ఇది జస్ట్ కొనసాగిస్తూ పో అంతే. ఇంతే నువ్వు చేయవలసింది. ఇది ఎలా ఉంటుందంటే, ఎప్పుడన్నా ఇది కుంభమేళ జరిగింది, లక్షల మంది ఉంటారు కదా, నువ్వు పిల్లలు భార్యతో పోయినావు, ఎంత క్రౌడ్ ఉందో వాళ్ళని వదిలిపెట్టకుండా పోతావా లేదా? అదే నువ్వు చేయవలసింది. దట్ ఈజ్ లైఫ్. నీకు పిల్లలు ఎవ్వరు లేరు, పట్టుకోక ఎవరిని. నువ్వు ఏదైనా పని చేస్తున్నప్పుడేమో ఆ పనికి సంబంధించిన ఆలోచనలు కొనసాగని, ఇక మిగతా వచ్చిపోయే ఆలోచనలతో నీకు సంబంధం లేదు. పని కూడా లేదనుకో, అసలు దేంతో సంబంధం లేదు ఇంకా, అంతే. ఇప్పుడు నువ్వు వైలిన్ వాయిస్తున్నాం, ఆ వైలిన్ రిలేటెడ్ ఏదైనా వస్తే తీసుకో, ఇక మిగతా వాటితో సంబంధం లేదు ఇంకా. అసలు వైలిన్ కూడా పక్క జరిగింది, అప్పుడు వైలిన్తో కూడా సంబంధం లేదు. అప్పుడు వైలిన్ ఆలోచన వచ్చిందా, అన్ని ఆలోచనలు చూడవలసిందే. సైలెంట్ అనేది ఒక ఎక్స్ప్రెషన్, సైలెన్స్ అనేది. నువ్వు ఏం చేసినా పట్టించుకోకపోతే అయిపోయా. ఎప్పుడన్నా అందుకని ఒక చిన్న పద్ధతి ఉంది, ఎవరన్నా చేసి చూడొచ్చు. ఇది నిరంతరం చేస్తూనే ఇది. నీ చుట్టుపక్కల ఏం జరిగినా, ఎగ్జాంపుల్ నువ్వు ఇటు రాస్తున్నావు, ఇది ఎవ్రీడే అందరి లైఫ్లో జరుగుతుంటుంది. వాళ్ళు ఇంటరప్ట్ అయితేనే ఉంటారు. ఇట్లా చదువుతున్నావు, టక్కున వాడు వస్తువు వేసి ఇట్లా చూస్తారు, అవునా? ఒక్కసారి ఒక వన్ వీక్ ప్రయోగం చెయ్యి. అసలు ఏం జరిగినా సరే డోంట్ స్టాప్ దిస్, ఇంతే. అద్భుతం జరుగుతుంది. అసలు
నీ పక్కన వచ్చి మాట్లాడని, నీ చెవులో గుసగుసలాడని నీకు సంబంధం, జస్ట్ కంటిన్యూ. నీ ఫోకస్ అంతా ఇక్కడే ఉంది అసలు. యు ఆర్ జస్ట్ రైటింగ్ ఆర్ యు ఆర్ జస్ట్ రీడింగ్. ఎవరో మాట్లాడుకుంటున్నారు, అరుస్తున్నారు, తిట్టుకుంటున్నారు, వాటితో నీకు సంబంధమే లేదు అసలు. తద్వారా ఏ డిస్టర్బెన్స్ లేదు, డిస్టర్బెన్స్ లేనే లేదు అసలు. అంటే ఇట్లాంటిది స్వతహాగా నా జీవితంలో ఒకసారి జరిగింది, కానీ దాని తర్వాత అంటే నేనేం అనుకోలేదు. అంటే ఇక్కడ రైల్వే స్టేషన్లో వెళ్ళి కూర్చున్నా, ప్రతి చోట అది జరుగుతుంది. సైలెంట్గా కూర్చోవాలనుకున్నా, సైలెంట్గా అప్పుడు కూర్చోవాలనిపించింది. గంట 2 గంటలు అట్లే కూర్చున్నా, ఏం జరుగుతున్నా, ఇక్కడ ఏమవుతున్నా, కానీ మళ్ళీ బయట ఈ క్షణం నీ స్థితే అల్టిమేట్, అది వదిలేయంగా. ఈ క్షణం అది ఉందా లేదు, చూడు, అది నీది కాదు. ఇంకా ఓకే, అది గతం, అది అది అక్కడ, అది కూడా అందులో కూడా ఇరుక్కుపోవద్దు ఓకే. అట్లా. ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఒక పర్టికులర్ టైంలో చెట్టు కింద కూర్చుంటే మనసు శూన్యమైంది. అప్పటి నుంచి ఇప్పటికి ఏ చెట్టు తిరిగినా కూర్చో, అలా కావాలరా మళ్ళీ ఒకసారి అంటాడు. నేను అలా అవ్వకుండా ఉండడానికి నువ్వే అడ్డుపడుతున్నావు, నువ్వు బ్లెస్ చేయి అంటాడు. అలాంటివి అబద్ధాలు నమ్మకు, ఏ బ్లెస్సింగ్ లేదు. మరి అందరు చేయించుకుంటున్నారు తెలియక, వీడు మోసం చేసి వాడు మోసం చేసి. తెలివైన వాడికి ఏ బ్లెస్సింగ్ అక్కర్లేదు. అట్లా ఊరికే ముట్టుకోవడం వేరు. బ్లెస్ అనగానే నీకు నువ్వేదో అనుకుంటున్నావు అంతే, దానికి సంబంధించి అదన్నీ ధారణ, నా మనసులో నడుస్తున్నా, అంతే అంతే అంతే. సో ఈరోజు మనం డిస్కస్ చేసిన దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చినాయి. అదేంది, ఆలోచనలు అనేవి వస్తాయి, ఎక్కువ వస్తాయి కూడా. నువ్వు ప్రపంచానికి నువ్వెంత ఎక్స్పోజ్ చేస్తే అన్న ఆలోచనలు వస్తాయి, అవే కళలు కూడా అవుతాయి. ఇది ఫస్ట్ పాయింట్. ఆలోచనలు నియంత్రించడం అనేది స్టూపిడిటీ. జరిగితే ఎక్కువైతుంది. చాలామంది ఆశ్రమాల్లో పడి చచ్చేది బయటకు వస్తే ఆలోచనలు వస్తున్నాయి. చెడు స్నేహాలు వదిలే అంటారు. నువ్వు చెడ్డవాడివి కాకపోతే నువ్వు ఎవడుతున్నాయేం కాదు. ఇప్పుడు నీకు తాగడం ఇంట్రెస్ట్ లేదు, తాగుబోతూ ఉండొద్దా? హాయిగా ఉండు. వాడిని బలవంతం చేయట్లేదు కదా. ఇప్పుడు ఏ ఆలోచన ఎందుకు బలవంతం చేయదు, నీ ఛాయిస్ వల్ల అట్లా. రెండోది, వచ్చిపోయే ఆలోచనలు 1,000,000 ఉండొచ్చు, నీ ఛాయిస్ వల్లనే ఒక ఆలోచన లాగుతున్నావు. నువ్వు ఆలోచన ఎందుకు లాగుతలేదు? ఇప్పటివరకు నువ్వు ఏర్పరచుకున్న ఛాయిస్లే, ఆ ఛాయిస్ల వల్ల ఆలోచన నువ్వు పట్టుకుంటున్నావు. ఛాయిస్ పోతే ఆలోచన ఫ్రీ అయిపోతుంది. ఇది కృష్ణమూర్తి ఫిలాసఫీ. నేనెవరో చూడు, నువ్వెవరో తెలుసుకో అన్నాడు కదా. ఏ ఆలోచనలు వచ్చినా పట్టించుకోకుండా హాయిగా కూర్చునేవాడు రమణ మహర్షి. ఇప్పుడు ఏదో ఒక పని పెట్టుకొని ఎన్ని ఆలోచనలు వచ్చినా పక్కకి జరగకుండా ఈ పనిలో ఉండేవాడు ఒక ఓషో. నేను కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నా. అంటే ఎన్నో జరుగుతుంటుంది, నా ఐ డోంట్ కేర్. క్యారీ అవే అవ్వాలంటే నువ్వు ఏ థాటన్నా పట్టుకొని పోవచ్చు. ఇప్పుడు నేను నిర్ణయించుకున్నా ఓ బుక్ రాయాలని. ఇప్పుడు నాకు ఈ మధ్యన ఎవరో సినిమా చేయమని ఆఫర్ కూడా ఇచ్చారు, నేను చేయలేదు. సినిమా అంటే ఆసక్తి లేక కాదు, ఆవేశం ఏమీ లేదు. నా యొక్క స్థితికి సినిమా సక్సెస్, సినిమా చేయడం, వీటితో సంబంధమే లేదు. అది ఊరికూరికి చేయవలసిందే. ఇది ఇప్పుడు నేను పుస్తకం రాస్తున్నది నా పని. సో ఇప్పుడు ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా నువ్వు పనిని పట్టుకొని వదలకింగా. దీనికి వచ్చిన పద్ధతి ఏంది, నీ చుట్టుపక్కల ఎలాంటి శబ్దాలు వచ్చినా, ఎవరు అరిచినా, కేకలు వేసినా, నీ క్లోజెస్ట్ ప్రాక్సిమిటీలో నీ మీద వచ్చి ఎవరన్నా కూర్చుంటే అప్పుడు తల దీపి చూద్దు. కానీ అలా ఎవరు రారు, ఒక 2 ఫీట్ల అవతలనే ఉంటారంతా. అది ఏది నువ్వు పట్టించుకోవద్దు, అన్ని విను. కానీ ఏది నువ్వు తీసుకోవట్లేదు. తేడా అర్థమైంది అనుకుంటా. వినడం అనేది నీ స్వభావం, వినడంలో డిస్టర్బెన్స్ లేదు. అందులో నువ్వు చూస్ చేసుకుంటావు చూడు. ఇప్పుడు ఎవడో తిడుతున్నాడు, ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ చుట్టుపక్కల అంతా దొంగ కొడుకులు అని తిడుతున్నాడు, రాసుకుంటున్నాడు. ముఖ్యంగా ఈ మూలగదోడు అన్నాడు. మొదటిసారి ఆగింది ఇట్లా. ఎవరు అంటున్నారు ఎట్లుంటాడంటే, ఆడి గడ్డ ఉంటుంది, ఆడేదో తిరుగుతూ ఉంటాడు, పెన్ను వేసేసినాం అంతే, వెళ్ళిపోయినా. ఇప్పుడు నువ్వు మళ్ళీ వెళ్తుంటే క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. ఇదంతా నడుస్తుంది. అట్లా కాకుండా ఎవరు ఏమైనా అనుకోని, యువర్ ఇంట్రెస్ట్ ఈజ్ ఆన్ వర్క్, నువ్వు అది చేస్తున్నావు అంతే. సో ఇలా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఛాయిస్లెస్ అనేది, దట్ ఈస్ ఛాయిస్లెస్నెస్. ఛాయిస్లెస్ అంటే ఛాయిస్లెస్ అని కాదు, దాన్ని సమగ్రంగా అర్థం చేసుకుంటే
ఏదైనా పని చేస్తున్నప్పుడు అది నీ జీవన విధానం అయిపోయింది, ఛాయిస్ కాదు. గోయింగ్ విత్ ఇప్పుడు కృష్ణమూర్తి మాట్లాడడం ఛాయిస్ కాదు, ఓకే అది జీవన విధానం. ఓకే జీవన విధానం ఛాయిస్ ఎట్లయితుంది? ఇప్పుడు నేను పుస్తకం రాయడం వేరే వాళ్ళకి ఆథర్ గీత, నేను ఆథర్ని కాదు బోడి, నాకు అసలు రైటింగ్ వస్తా పాడా, నాకు ఇష్టం కాబట్టి రాస్తున్నా, లైఫ్ అంతా రాస్తా. ఎవరికి నచ్చినా నచ్చిపోయినా రాస్తా, ఎవరు కొనకపోయినా రాస్తా. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా, ఎవరు ఓడిపోయినా గెలిచినా, ఏ దేశం ఓడిపోయినా గెలిచినా శ్వాస పీలుస్తున్నావా లేదా? వాడికి దేనికి సంబంధం లేకుండా నడుస్తుంది శ్వాస. అట్లా నీ పని నడవాలి, అది నిజమైన పని. అంటే అట్లా కాకుండా ఎఫెక్ట్ అవుతుందా, నువ్వు ఆపేస్తున్నావు, అది నీ వర్క్ కాదు. అది అంటే ఎవరెవరి చేతుల్లో నీ వర్క్ ఉంది కదా. ఇంకా కానీ మరి నా వర్క్ నేను ఎలా తెలుసుకోవాలి? నాకు తెలుస్తుంది. ఫస్ట్ నీ మైండ్ని నువ్వు ఫ్రీ చేస్తే తెలుస్తుంది. ఎందుకు తెలియదు? తప్పకుండా తెలుస్తుంది. నువ్వు రకరకాల పనులు శ్రద్ధగా చేస్తూ ఉండు, ఆటోమేటిక్ కొన్ని పడిపోతే కొన్ని మిగులుతాయి, అంతే. ఇప్పుడు నీ దగ్గర ఉన్న రకరకాల షర్టుల్లో ఒక షర్టు నీకు నచ్చుతుంది, కొన్నెంబడి నచ్చుతుందా? వేసుకోంగి ఒకటి నచ్చుతుంది. అట్లా నీకు ఏదో పని ఫిక్స్ అయిపోతుంది లైఫ్లో. సమస్య అంతా ఎక్కడొస్తుంది? ఆ పని విషయంలో రాదు. ఆ పనికి సక్సెస్ రావచ్చు, రాకపోవచ్చు. ఆ పనికి డబ్బు వస్తుందో రాదు, అక్కడ వదిలేస్తారు చాలామంది. ఇప్పుడు నాకు పాడుకోవడం ఇష్టం, పాడుకుంటున్నా. కానీ ఎవరు అందరిట్లా పాడుకుంటే ఏమన్నా సక్సెస్ అవుతావు లైఫ్లో? ఇట్లా పాడుకుంటే పిల్లని ఎవరు ఇస్తారు, పిచ్చుడు అంటారంటే నువ్వు మళ్ళీ మానేసిపోయి ఉద్యోగాలు చేరుతుంది. ఆత్మజ్ఞానం అంటే అదే. నాకు తెలియదు అవన్నీ, నాకు పాడుకుంటే బాగుంది, నేను పాడుకుంటుంది అంతే. ఇంకా దట్స్ ఆల్, హోగే బాత్ కథ. తద్వారా 50 ఏళ్ల తర్వాత నువ్వు పాడుతుంటే నీ చుట్టూ ఉంటారు అంతే చిన్నారు. అంటే నువ్వు కొనసాగించడంలోనే నీ విజయం ఉంది. ఎవరన్నా ఈ స్టోరీ చదివితే, హీర్ రాంఝా స్టోరీ చదివితే 300 years క్రితం జరిగింది ఇదే ఉంటుంది. ఊరికే దగ్గర కూర్చొని పాడుకునేవాడు. అసలు ఏం పాడుతున్నావు, ఎవడింటాడు పిచ్చోళ్ళలాగా అంటాడు. అలా సాయంత్రం అయితే పాడుకుంటాడు. తర్వాత ఊర్లో అందరు కొందరు వచ్చి అట్లా ఆటు పోయి ఇటు వీడు కూర్చుంటోళ్ళు, వినేటోళ్ళు. అటు సంవత్సరం అయింది, 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది. ఊర్ల నుంచి బళ్ళు కట్టుకుని వచ్చేటోళ్ళు అసలు ఆ సమయానికి. 10 ఏళ్ళు అయింది. అక్కడే తిరణాలు ఏర్పాటైంది ఎవ్రీడే. తిని ఎంబడే ఎవరింటికి పోతారు, రేపు కూడా ఉండి ఇందాం. అక్కడ మెల్లగా ఈటరీస్, తర్వాత అది ఓ పార్క్ గిరికి ఎస్టాబ్లిష్. మెల్లగా చూస్తూ అటు పోయచ్చులో గద్దె వేసిర్రు, అటు పోయచ్చులో నీళ్ళు పెట్టిర్రు. చూస్తుంటే ఆయన పాడే చోట వేదిక అయిపోయింది. ఓ పెద్ద మహాగాయకుడు అయిపోయింది. పాడకముందు ఎవరు రాకముందు ఎట్లున్నాడో అతను అట్లే ఉంటేనే అతను సరిగ్గా అర్థం చేసుకున్నట్టు. రమణ మహర్షి 20 ఏళ్ల వయసులో ఎట్లున్నాడో చనిపోయే వరకు అట్లే ఉన్నాడు. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద మైండ్. శ్వాసలాగా మారలే అది. మనకి ఎవడన్నా మెచ్చుకుంటే శ్వాస మారుతుంది, ఎవడ తిడితే కూడా మారుతుంది. ఇట్లా ఎద్దులాగా మనం బుస కొడతాం. అది నీది అనుకోవడం వల్ల మొత్తం శ్వాస డిస్టర్బ్ అయింది. శంకరాభరణం సినిమాలో నేను కమల్ హాసన్తో డైలాగ్ అయినా సేమ్ ఇదే చూస్తున్నప్పుడు కమల్ హాసన్ ఏమంటారంటే, నువ్వు బహుమతులకు వీటికి వాటికి వెనకాల ఉన్నావు అంటే కళలో రసోత్తరం పోతామని చెప్తాడు. అది శైలజతోటి అదో చిన్న పద్యం ఉంటుంది. యదో హస్తస్తతో దృష్టి, యదో దృష్టిస్తతో మన, యదో మనః తతో భావ, యదో భావోస్తతో రస. సో దృష్టి మన దృష్టి చేసే పని మీదే లగ్నమై ఉండాలి, అప్పుడే రససిద్ధి కలుగుతుంది. నీ దృష్టి ఏమో జనాలు కొట్టే చప్పట్ల మీద, వాళ్ళు ఇచ్చే అవార్డుల మీద, అని ఇట్లా నాట్యం మయూరి అని ఇట్లా తిప్పుతాడు. ఇట్లా అందులో బాగా ఇంపాక్ట్ అయింది ఏంది, అట్లా పోతూ ఏమన్నావు బాస్టడా పళ్ళు పడుతుంది, ఇట్లా కొట్టగానే వెళ్ళేసి నిలబడుతుంది. ఇంకోటి ఆ సీన్ చేసినప్పుడు ఎవరికి ఈ విషయం చెప్పలేదంట. కరెక్ట్ ఒక క్లాప్ కొట్టారన్నట్టు, ఆ సడన్ రియాక్షన్ క్యాప్చర్ చేశారన్నట్టు. అందుకే అంత బాగుంటుంది ఆ సీన్ అట్లా. సో ధ్యానం అనేది ఒక స్కానింగ్ మెథడ్ లాంటిది, లేదా ఒక మెడిటేషన్, ఒక మెడికేషన్ లాంటిది. నీకు జస్ట్ విషయం తెలుసుకోవడానికి ధ్యానం ఉందంతే తప్ప ధ్యాన స్థితి కొనసాగడం అనేది వేరు. మళ్ళా అది నీ స్వభావం అయినప్పుడు కొనసాగుతుంది. ఇది ఎలా ఉంటుంది, వెంటిలేటర్ మీద శ్వాసించడానికి ప్రయత్నం చేయడం ధ్యానం పద్ధతి. బయటకు వచ్చిందో ఇప్పుడు ఏ పద్ధతి అక్కర్లేదు, ఇట్స్ గోయింగ్ ఆన్ అన్నట్టు. అన్నీ అదే ముక్కు, అదే గాలి, అదే కథ. సంథింగ్ చేంజ్డ్ అంటే జీవితంలో అదే ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్ మెడిటేటివ్నెస్ ఉండాలంటే ఇట్ టేక్ సమ్ టైం. అలా నీ ప్రయత్నం ఉంటే ఉండదు అది. ఓకే.
ఈ మెడిటేటివ్నెస్కి కానీ ఆనందానికి అతిపెద్ద అడ్డంకి నీవే. నువ్వు దాంట్లో వేలు పెడితే పోతుంది. అది ఆల్రెడీ ఉంది. చిన్నప్పుడు నువ్వు హ్యాపీగా లేవా? ఇప్పుడు హ్యాపీగా ఉండాలన్న ఆలోచన రావడంతో మొత్తం పోయింది. ఏదో చిన్న కథ ఉంటుందిరా టైసన్. ఒక కప్ప అదంతా దీన్నే రోకలి బండి అంటారు తెలుసా? ఇట్లా పొడుగుండి 100 కాళ్ళు ఉంటాయి. ఇటు ఇటు ఇట్లా నడుచుకుంటూ పోతుంది ఇట్లా. సో అక్కడి నుంచి కప్ప వస్తుందంట దుంకుకుంటా. రోకలి బండిని చూసి అన్నదంటే ఒక్క నిమిషం ఉండు, నాకు 4 కాళ్ళే ఉన్నాయి కానీ నేను ఏ కాళ్ళతో ఎగరాలి ఏ కాళ్ళను దుంకాలి తెలియక తట్క పడతా. ఇన్ని కాళ్ళు ఉన్నాయి, ఎంత పర్ఫెక్ట్ నడుస్తుందో తెలుసా అంటే ఫస్ట్ టైం చూస్తుంటా కాళ్ళు. అది అప్పటి నుంచి ఏమో కింద పడ్డదంట అది. సో అదేమిటో తెలియనప్పుడు చాలా బాగా నడిచింది, తెలియగానే కింద పడుతుంది. సో పిల్లలకి ధ్యానం అంటే తెలియదు, జీవితం అంటే తెలియదు, ఆనందం అంటే తెలియదు, నిద్ర అంటే తెలియదు. అందుకే అంత బాగా అనుభవిస్తున్నారు. ఇవి తెలుస్తున్న కొద్ది వ్యక్తి కథం. ఇప్పటి నుంచి నేను బాగా వస్తువుని జాగ్రత్త పెట్టాలి, కింద పడుతూనే ఉంటాయి. ఇప్పటి నుంచి నేను మాట రాకుండా చూసుకోవాలి, మాటలు పడుతూనే ఉంటాయి. ఎందుకంటే నీకు ఫోకస్ ఎక్కువైపోయింది దాని మీద. దట్ కాట్ యువర్ అటెన్షన్, నీ ఛాయిస్లోకి వచ్చింది అది. నాకు అర్థమైంది. ఎందుకంటే నేను కాలేజ్ టైంలో ఉన్నప్పుడు చాలా డేంజరస్గా బిహేవ్ చేస్తుండే. ఏంటంటే ఒక్కడనే ఒక 200 కిలోమీటర్స్ ట్రావెల్ చేసేవాడిని, ఎక్కడంటే అక్కడ కలిసేవాడిని, అక్కడికి తిరిగేవాడిని. కానీ ఎప్పుడైతే నేను ఈ ధ్యానం చేసి ఇది కొత్త ఏదో తెలుసుకుంటున్నా, ఇట్లాంటి జోక్ చేసి ఏదో వస్తుందంటే అని తెలుసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఆ కరేజ్ అది పోతుంది ఖచ్చితంగా. అప్పుడు ఉన్నంత మైండ్ కానీ ఎక్సైట్మెంట్ కానీ ప్రస్తుతానికి లేదు. ప్రయత్నంలో వల్ల రాదు అది. ఏమంటారు, ఏదైనా కూడా అప్రయత్నతలోకి కొంత ప్రయత్నం చేసి మెల్లగా అప్రయత్నతలోకి జారాలన్నమాట. అంతే వైలిన్. నీ పద సాస పద సరీరి అది ఒకసారి ఓపెన్ చేయి, అది వాయిద్దాం జస్ట్. నీ పద సాస పద సరీరి దరీరి దస దరీస ద గరి గ సరి ని స సరి గ స రి మ గ సరి ప మ గ సరి మ గ మ ప సరి స మ గ మ ప మగరి సాస ని ద పద మ పగ మ పద ని ద ప పద మగ పద సరి గ మరి గ సరి గ సరి ని ద పదరి సాస పాప సద ప మగరి సని. ఇదొక కాంబోజీ వర్ణనలో చిట్టస్వరం అంటారు దాన్ని. అంతే. సో ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వైలిన్ వాయించడం, నీతో మాట్లాడడం, ఎవ్రీథింగ్ ఈజ్ మెడిటేషన్ ఇన్ ఇట్స్ ట్రూ సెన్స్. అంటే పద్ధతికి అతీతం ఇది. మెడిటేషన్ ఎట్లా అర్థం చేసుకుందాం, దాని యొక్క మెడిటేషన్ యొక్క ఎండ్ రిజల్ట్ ఏమిటి? నువ్వు ఏ పని చేస్తే ఆ పని దగ్గర నీ మనసు బాడీ ఉంది, దట్స్ ఆల్. నీకు వేరే ప్రూఫ్ అక్కర్లే. రెండవది, మనసుకు బాడీకి ఎప్పుడు సింక్రానిసిటీ ఉంది. మనసుకి దాని యొక్క రియాలిటీ తెలియడం వల్ల అపోహలతో కూడిన ఆలోచనలు రావడం లేదు. ఎగ్జాంపుల్, నేను రేపటికల్లా కోటి సంపాదిస్తాను, ఈ థాట్ ఎప్పుడు రాదు. సో నీలో జ్ఞానం ఎంటర్ అవుతుందంటే ఏది సాధ్యమో ఆ ఆలోచనే వస్తుంది. నీ పొటెన్షియల్ ఎంతనో దాని పరిధిలో ఆలోచనే వస్తుంది. అందుకని ఆ పని నువ్వు చేయగలుగుతావు. సరే, ఇప్పుడు ఏ పని లేదు, స్టిల్ బాడీ మైండ్ ఈజ్ ఇన్ సింక్, కానీ ఏ పని లేదు. ఏ పని లేకుండా బాడీ మైండ్ సింక్లో ఉన్నదాన్ని మనం ధ్యానం అంటున్నాం. పనితో బాడీ మైండ్ సింక్ ఉంటే కర్మయోగం అంటున్నాం. ఈ బాడీ మైండ్ సింక్ మస్ట్. సో ఇప్పుడు ఆధ్యాత్మిక ఆశ్రమాల్లో జరుగుతున్న ప్రయత్నం అంతా బాడీ మైండ్ సింక్ క్రియేట్ చేయడానికే. యోగా చేయించిన, అట్ల కూసోవన్న, ఆనపానసతి చేయించిన, సప్పట్లు కొట్టించిన, సంకలు గుద్దించిన, అంతా దానికే. ఇప్పుడు ఉదాహరణకి ఒక అతిథి స్టేజ్ మీదకి వస్తే జనాలు ఏం చేస్తారు? సప్పట్లు ఎందుకు కొడతారు చెప్పు? ఏమన్నా చేయొచ్చు కదా. సప్పట్లు అనేవి యూనివర్సల్గా ఉన్నాయి.
సో నా బాడీ మైండ్ ఇక్కడే ఉందని చెప్పడానికి సంకేతం అన్నట్టు. ఐఎమ్ హియర్ రైట్ నౌ. ఎట్లా తెలుస్తుంది బాడీ మైండ్? నీ బాడీ మైండ్ అబ్సెంట్ ఉందనుకో, సింక్ లేదనుకో చప్పట్లు కొట్టలేవు నువ్వు, పరధ్యానానికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది. ఒక పరధ్యాని సింక్ ఉండదు. నువ్వు అందరితో పాటు నువ్వు ఇంకోటి ఎవరు ఎట్లన్నా చప్పట్లు కొట్టని, ఫైనల్గా చప్పట్లని సింకులు ఉంటాయా ఉండవా? నువ్వు ఎట్లన్నా కొట్టు, వాడు ఫాస్ట్ కొడుతున్నావు, స్లో కొడుతున్నావు, లాస్ట్ ఎవరైనా ఫాస్ట్ కొడితే మళ్ళీ అందరు దాన్ని పట్టుకొని వెళ్ళిపోతారు. అక్కడ ఇండివిజువల్గా అందరి బాడీ మైండ్ ఎవరిది వాళ్ళ దగ్గరే ఉంటూ మనందరి బాడీ మైండ్ ఒక్కటైంది. అప్పుడు అదొక సంపూర్ణ ఏకాత్మ భావన. చప్పట్లు అనేది ఏదో బాగుంది బాలేదని చెప్పడానికి కాదు. క్లాప్ అనేది బాడీ అండ్ మైండ్ కమింగ్ టుగెదర్. క్లాప్ అన్నమాట. నమస్కారం కూడా ఒకానొక మీనింగ్, బాడీ అండ్ మైండ్ కమింగ్ టుగెదర్. నేను ఇక్కడే అంటే నువ్వు అన్కాన్షియస్ నమస్కారం ఎట్లా పెడతావు చెప్పు? సో క్లాప్ ఒకటి బాడీ మైండ్ సింక్ లేకుండా ఒక్కటి జరగదు మన లైఫ్లో. ఏది చెప్పు? తినొచ్చు బాడీ మైండ్ సింక్ లేకుండా. పరధ్యానంగా తినేవాళ్ళు ఉన్నారు, పరధ్యానంగా సంసారాలు చేసి పిల్లల్ని కానీ పెళ్లి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక్కటి మాత్రం జరగదు పరధ్యానంలో. జరుగుతుంది పరధ్యానంలో. ఆలోచించి చెప్పు బే, ఏదో ఒకటి చెప్పకు. చిట్టు కూడా పరధ్యానంలో పోవచ్చు, ఒక్కటి పరధ్యానంలో జరగదు. ఇంపాసిబుల్ అన్నట్టు అది. బాడీ మైండ్ ఖచ్చితంగా ప్రజెంట్ ఉండాల్సిందే. నిద్ర పరధ్యానంలో జరుగుతుంది. నిద్ర అంటేనే పరధ్యానం, జారిపడు నవ్వడం. అన్కాన్షియస్ వాక్ ఉంది, అన్కాన్షియస్గా తినడం ఉంది, అన్కాన్షియస్గా జీవించడం ఉంది, కానీ అన్కాన్షియస్ లాఫ్టర్ లేదు. లాఫ్టర్ అనేది కంప్లీట్ కాన్షియస్ స్టేట్. ఒక అన్కాన్షియస్ పర్సన్ ఎట్లా నవ్వుతాడు చెప్పు? నవ్వలేడు. నవ్వాలంటే బాడీ మైండ్ ఒక్కటి ఉండవలసిందే. అందుకే సెన్స్ ఆఫ్ హ్యూమర్, కామెడీ సీన్స్ లేకపోతే స్టాండప్ కామెడీ చాలా ఉపయుక్తం. అదొక మంచి ధ్యాన పద్ధతి. అంటే బాడీ మైండ్ని అక్కడే ఉంచుతుంది. అయితే దానికి ఒక డివైస్ ఉంది కాబట్టి కలిసి ఉంటున్నాయి. ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టే వితౌట్ డివైస్ ఇంద్రియాలని నువ్వు పక్కన పెట్టగలిగితే ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. దానికి ఒక మంచి పద్ధతి ఉంది, చేసి చూడు. నెక్స్ట్ వారం రోజులు అసలు ఎవరి దిక్కు చూడకు. పుస్తకాలు ఉన్నాయి, పుస్తకాల దిక్కు చూడకు. ఒక ఎంటిటీని చూసినట్టు చూడు, కానీ పేర్లను చూడకు. ఛాయిస్ తీసేసి. ఇప్పుడు ఎగ్జాంపుల్ టమాటాను చూస్తావా? టమాటాలను ఎట్లా చూస్తావు? టమాటా కుప్పని టమాటా కుప్పగా చూస్తావు, దాన్ని పుస్తకాల కుప్పగా చూడంతే. ఛాయిస్ ఎప్పుడు వస్తుంది? ఎవరు రాశారు? అట్లా నీ మైండ్లోకి ఇన్ఫర్మేషన్ ఎంటర్ అవుతుంది. మనుషులని ఏదో స్మెల్ వస్తుంది కదా, అదే దోమల మంది. అది మనం దోమలు కాబట్టి బతికిపోయినాం. మనుషులని జస్ట్ మనుషుల సమూహంగా కుప్పగా చూడండి, అంత కుప్ప అది. ఇండివిజువల్గా అటెన్షన్ పే చేయకు. అందరూ కలిసి తిరుగుతున్నారు సమాజంలో, ఒక్కొక్క వ్యక్తిని చూడకు. నీకు చూడాలనిపిస్తే నీ అరచేయి చూసుకో. ఈ అరచేయి నీ బాడీలో ఉన్నది ఏది నీకు థాట్స్ క్రియేట్ చేయదు. అంటే ఊరికే సబ్జెక్ట్ కోసం చెప్తున్నా. సరే, నీళ్ళని చూడు. ఇప్పుడు ఉదాహరణకి బయటికి వెళ్ళాలి, రమణ మహర్షి అయితే ఇది చేసేవాడు. రమణ మహర్షి చేసిన ఎక్సలెంట్ ప్రాక్టీస్ ఇది. ఎందుకంటే ఆయన చూస్తే పూనకాలు వస్తాయి. అబ్బా నా దగ్గర చూశాడు మహర్షి, నా దగ్గర చూశాడు, నా జన్మధన్యం అయిపోయింది. ఇవన్నీ ఆయన నిశ్చయంగా చూశాడు. ఆయన చూసి ఆయన పద్ధతిగా అనుకున్నాడు, ఇక్కడి నుంచి పోవాలంటే ఇక్కడ నీళ్ళని చూసి ఇట్లా లేచి ఇట్లా కట్టె తీసుకొని ఇట్లా నడుచుకుంటూ వెళ్ళి అట్లా గోడను చూసి అట్లా వెళ్ళిపోయాడు అంతే. ఎవరి దిక్కు చూసేవాడు కాదు. ఎవరి దిక్కు చూసేవాడు తెలుసా? ఎవరు రమణ మహర్షి చూసినా పట్టించుకోరో, ఎవరికి రమణ మహర్షి తెలియదు, ఆ ఇద్దరిని చాలా ప్రేమగా చూసేవాడు. ఇంకెవరి దిక్కు గంభీరంగా చూసేవాడు? ఎవడైతే చాలా దూరం నుంచి వచ్చాడో, వాడు మళ్ళీ రాలేడో, అట్లాంటి వాళ్ళని తీక్షణంగా చూసి పంపించేవాడు అంతే. బతకతం అగే. ఇక ఇక్కడ లోకల్ ఊకుకే రమణ మహర్షి కాడికి అసలు వాళ్ళ దిక్కు చూసేవాడు కూడా కాదు. ఐ లైక్ దట్.